हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय हरि बोल। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। कृष्णं वंदे जगद्गुरुं। हरे हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर। नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिम्रान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामने नामस्ते सरस्वती गौरवान प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य दिष्टारणे जय श्री श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण जी हरि बोल। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। हरे कृष्ण ప్రభువులందరికీ ప్రణామాలు। వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్। ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఈ వీడియో చూసినప్పుడు వీడియో కింద ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన బెల్ ఐకాన్ తప్పి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసే వీడియో ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు। నోటిఫికేషన్ వస్తుంది। ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్। సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్। నా ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం। నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్। మాది నేటివ్ ప్లేస్ కూడా ఇది కొత్తమాదరం, ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు, మా అమ్మగారు మా అమ్మ నాన్న కూడా ఉండేవాళ్ళు। మేము వచ్చేసి మధ్య ప్రొద్దుటూరు మాట్లాడు। ఓకే, హరే కృష్ణ। సో తప్పకుండా ఇది దర్శించుకోండి। ఇది ముకుండ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము, శివాలయము కొత్తమాదరం పక్కన ఉంటుంది। ఒంటిమిట్ట రోడ్డు, కొత్తమాదరం నుంచి ఒంటిమిట్టకి రోడ్డు జస్ట్ కొత్తమాదరం తర్వాత జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది। సో తప్పకుండా దర్శించుకోండి। నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఏ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కానీ ప్రతి వీడియో చూసినప్పుడు వీడియోని స్కిప్ కాకుండా చూడండి। మీ దగ్గర నుంచి కోరుకున్నట్టు సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ కాకుండా చూడండి। సో వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। సో గుడి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను। ఇది ముకుండ మల్లేశ్వర దేవస్థానం శివాలయం, తప్పకుండా దర్శించుకోండి। శివుని యొక్క అనుగ్రహం పొందండి, కృపా కటాక్షం పొందండి। ఎటువంటి కోరికలు కోరుకున్నా శరణ మాత్రం పొందండి। హరే కృష్ణ। సైకిల్ ఇక్కడ పెట్టాను బయట, వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేద్దాం। ఫస్ట్ చూడొచ్చు, ఇది మెయిన్ గేటు। సో ఇట్లా ఇది వచ్చేసి మనకు ఇది మాధవరము, ఇది కొత్త మాధవరము ప్లేస్, నేరుగా ఇట్లా కడప పోయే రూటు। ఇది వచ్చేసి ఇక్కడ ఒకటి చిన్న దేవస్థానం ఉంది, ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్స్ చూడొచ్చు। ఆంజనేయ స్వామి దీనికి ఇంకో వీడియో చేసిన నేరుగా ఇది ముందు పెట్టారు। హరే కృష్ణ చూడండి, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం। లైట్గా వర్షం పడుతుంది ఇప్పుడు, చినుకులు, ఎక్కువ పెద్దగా వర్షం లేదు। సో ఇది రైల్వే గేటు। సో మనకి ఇక్కడ ఒంటిమిట్టకి దగ్గర నుంచి కొత్తమాదం నుంచి ఒంటిమిట్టకి దగ్గర సో రైలు కూడా వస్తుంది। సో రైలు వెళ్ళాక వెళ్దాం। చూడొచ్చు, శ్రీ ముకుండ మల్లేశ్వర స్వామి దేవస్థానం, ముకుండ ఆశ్రమం, ఒంటిమిట్ట మండలం। సో కొత్తమాదం గ్రామం, కొత్తమాదరం ఉంది, ఒంటిమిట్ట మండలం కొత్తమాదం గ్రామం పక్కన ఉంటుంది। చూడొచ్చు, చాలా అత్యద్భుతంగా ఉంటుంది, దర్శించుకోండి। శివపార్వతులు ఉంటారు, ముకుండ మల్లేశ్వర స్వామి దేవస్థానం। సో శివుని యొక్క అనుగ్రహం, పార్వతి పరమేశ్వరులు అంటారు కదా। సో తప్పకుండా దర్శించుకోండి, శివుని యొక్క దర్శనం పొందండి, తీర్థప్రసాదం తీసుకోండి, పూజారి ఉన్నప్పుడు సందర్భంలో మీరు దర్శించుకోండి। హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ। ఇది గూడ్స్ రైలు వస్తుంది, మామూలు ట్రైన్ చట్టం కాదు అవుతుంది। ఇది ఇట్లా ఇది ఒంటిమిట్ట రూటు, ఒంటిమిట్ట నుంచి ఇట్లా వెళ్తుంది, కడప రూట్ వెళ్తుంది, బాక్రాపేట కడప ఇట్లా చూడొచ్చు। సైకిల్ అడుగు బయట పెట్టాను। హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। జయ శ్రీ కృష్ణ హరి బోల్। ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ। హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర। ఇంజిన్ వెళ్ళింది ఇందాక, పాస్ చేసాను। సో వెళ్ళిపోతుంది, గూడ్స్ కంప్లీటెడ్, నవగ్రహం మండపం అన్నీ ఉన్నాయి। సో తప్పకుండా చూడొచ్చు। సో వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి, సింపుల్ వాన కార్యక్రమం ఇప్పుడే జస్ట్ మార్నింగ్ నుంచి 2 చినుకులు పడినాయి, ఇప్పుడు పెద్ద అవుతుంది। సో ఇదండి ముకుండాశ్రమం, శ్రీ ముకుండ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం। సో తప్పకుండా ఈ యొక్క శివాలయంకి వచ్చి దర్శించుకోండి, ముకుండ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి దర్శించుకోండి, స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందండి, తీర్థప్రసాదాలు తీసుకోండి। వీలైతే మీకు తోచినంత మీకు శక్తి కొద్దిగా ఈ యొక్క ముకుండ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి
పూజ గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి ఇక్కడ గుడి అర్చకులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ ఉంటే వాళ్ళు సందర్శించి మీరు ఇవ్వాల్సినటువంటి ధన రూపాయన, వస్తు రూపాయన కానీ, అకౌంట్ రూపాయన కానీ మీరు సమర్పించి మీరు రసీదు పొందొచ్చు. అప్పుడు పూర్తిగా దేవస్థానం చెందుతుంది. ప్లస్ ఏంటంటే మీరు ఎటువంటి ఏదైనా శుభకార్యాలు కానీ, మీ ఇంట్లో పిల్లలకి నామకరణం కానీ, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, ఇంకా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క శివాలయంకి వచ్చి మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. ఏదైనా గుడికి ఏదైనా విరాళం ఉన్నా ఇచ్చి సాయం చేసి గుడికి అభివృద్ధి కానీ, అన్నదాన కార్యక్రమం కానీ మీకు తోచినంత మీకు శక్తి కొద్దిగా మీకు వీలైన సమయంలో వచ్చి దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొంది అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వండి. అదేవిధంగా మీకు హుండీలు ఇవ్వాలంటే హుండీలు వేయచ్చు. దేవస్థానం కమిటీ యొక్క మెంబర్స్ కానీ ఎవరైనా ప్రధాన అర్చకులను సంప్రదించి వాళ్ళకి ఇచ్చి మీరు రసీదు పొందవచ్చు. సో అప్పుడు మీకు మంచి శివుని వలన ఈ యొక్క ముకుండ మల్లేశ్వర స్వామి శివుని వల్ల మీకు వచ్చేటువంటి ఫలితము, అనుగ్రహము, దీవెనలు, శుభం కలుగుతుంది. ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. సో మనం ఫలితం ఇప్పుడు ఆశించి మనం ఏది చేయకూడదు. ఆశించకుండా మనం చేస్తే మనకు అనుకున్నవి నెరవేరుతుంది. అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. విశాలమైన ప్రదేశము చూడొచ్చు. ఇక్కడ నాగదేవతలు అన్నీ ఉంటారు. దర్శించుకోండి తప్పకుండా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో జంట నాగదేవతలు కూడా ఉంటారు. దర్శించుకొని ఓం నమ శివాయ స్వామి నమో నమః, ఓం నమో నమః. సో ఇది కొన్ని వందలాది సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాము. సో ఒక్కొక్క ఊరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత మనం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. సో ప్రతి ఊర్లో మనం శివాలయం చూసినాం. ఇప్పుడు మోర్ దాన్ 800 శివాలయాలు చూసాము. 800 శివాలయాల కంటే అన్ని శివాలయాలు ఒకే విధంగా ఉండకుండా ఒక్కొక్క శివాలయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకత గురించి మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మన ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. సో అర్చకులు మనం కనుక్కుంటాం. ఆలయ చరిత్ర అని చెప్తారని చూడండి. ఇటుపక్క ఇది నవగ్రహాల మండపం. సో తప్పకుండా ఈ శివుని చుట్టూ సంస్కృత ప్రదక్షిణ లేకపోతే ఏమంటారు చండీ ప్రదక్షిణ చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణ చేసింది. అత్యద్భుతంగా ఉంటుంది. సో సుమారుగా 1000 సంవత్సరాల పైనుంచి ఉందని చెప్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోండి. శివుని యొక్క కృపా కటాక్షం పొందండి. తీర్థప్రసాదాలు తీసుకోండి. పూజారులు ఉన్నటువంటి సందర్భంలో వచ్చి దర్శించుకోండి. సో మీకు ఏదైనా నైవేద్యం పెట్టాలన్నా కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చేసి మీరు సందర్శించుకోవచ్చు. చాలా విశాలంగా ఉంటుంది ప్రదేశం. సో కొన్ని పండుగ సందర్భాలు కూడా చాలా భక్తులు, వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు శివాలయం రోజు, మహాశివరాత్రి అట్లా. సో తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోలో. హర హర మహాదేవ శంభో శంకర్, హర హర మహాదేవ శంభో శంకర్. చూడొచ్చు. ఇది నవగ్రహాలు, శ్రీ నవగ్రహ మండపం. అది అటు పక్క ఉండేది చూడొచ్చు. అటు పక్క ఉండేది నవగ్రహ మండపం.